ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో కూడి ఉన్న మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరికీ ఒక చిన్న మనవి, దయచేసి నేను వాక్యం చెప్పినప్పుడు మీ యొక్క మైక్లను ఎవరో కూడా అన్మ్యూట్ చేయొద్దు. ఎందుకంటే నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా లైవ్ వెళ్తుంది కనుక మీరు ఎవరు మాట్లాడకూడదని ప్రభువుపేట కోరుచున్నాం. మరొకసారి మరి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో కూడి ఉన్న మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు చక్కటి ఇప్పుడు దాకా మరి దేవుని నామాన్ని మహిమపరిచారు. అందుని బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మాట్లాడుకుందాం. మరి నిన్నటి దినాన మన యొక్క సహోదరులు వేరొక సహోదరులు మాట్లాడారు. మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. మరి ఈరోజు మరలా మీ యొక్క సేవకుడు వచ్చారు కనుక మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభువుపేట కోరుచున్నాం. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా వాక్యాన్ని వినివారై ఉన్నారు, కానీ దాన్ని పాటించేవారుగా లేరు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మన యొక్క సహోదరుని ప్రార్థన చేస్తూ చక్కటి మాట అంది. ఏమని? ఇదిగో దేవా, మేము వాక్యాన్ని వినివారమే కాకుండా ఆ వాక్యానుసారంగా ప్రవర్తించేవారుగా మమ్మల్ని నియమించుకోండి, మమ్మల్ని అలా ఉండనివ్వండి అని మన యొక్క సహోదరి ప్రార్థన చేసింది. ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని వినివారమే కాకుండా వాక్యానుసారంగా జీవించేలాగున మరొకసారి తెలియజేస్తున్నాను. నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట బైబిల్లో ఉందో లేదో ఒక్కసారి పరిశీలన చేయండి. లేదా నేను సొంతంగా చెప్తున్నానా, లేదా నేను సొంతంగా కల్పించుకుని చెప్తున్నానా అని మీకు కూడా తెలియాలి. నేను దేవుని ఒక వాక్యం చెప్తున్నానా, లేదా సొంతంగా కల్పించుకుని చెప్తున్నానా అనే విషయం మీ అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఈరోజు అనేక మంది అబద్ధ బోధకులు ఎక్కువైపోయింది, సొంతంగా కల్పించుకొని చెప్తున్నారు. కానీ మనం దేవుడు ఒక మాటను నేర్చుకుంటున్నాం, దేవుడు ఒక వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మనం ఎలా ఉండాలి, ఈరోజు మన యొక్క స్థితి ఎలా ఉండాలి అని మనం ఈ యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. అంతేకాదు నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట నేను చెప్తున్న ప్రతి ఒక్క రెఫరెన్స్ కూడా మీరు రాసుకోవాలని ప్రభువుపేట కోరుచున్నాం. ఈ యొక్క విషయాలు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ యొక్క సంఘంలో వారు రావడమే కావాలి, కానీ ఈ యొక్క విషయాలు తెలుసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. కానీ ఈరోజు మనం అనేకమైన మర్మాలను, అనేకమైన విషయాలను మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరందరూ వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయాలి? రాసుకునేవారుగా ఉండాలి. వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా వినేవారే ఉండాలి. కాబట్టి అలా ఉండాలని కోరుకుంటున్నాను. మనకు ఆలస్యం చేయకుండా మరి దేవుని యొక్క మాటల్లోనికి మనం ప్రవేశిద్దాం. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, అనేక మంది ప్రార్థనకు వెళ్తున్నాం, అనేక మంది సంఘంలో చేర్చబడుతూ ఉన్నాం. కానీ సంఘంలో ఎలా ఉండాలో మనకు తెలియట్లేదు. ఈరోజు సంఘానికి వెళ్తున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, ప్రార్థనలో పాటలు పాడుచున్నాం, ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాం, లేదా దేవుని ఆరాధిస్తున్నాం. కానీ సంఘంలో ఎలా ఉండాలో మనకు తెలియలే. ఎందుకంటే మనం కేవలం సంఘానికి వెళ్ళి ప్రార్థనకు వెళ్ళి మరలా వచ్చేవారుగా మాత్రమే ఉన్నాం. కానీ సంఘంలో మనం ఎలా ఉండాలి, సంఘంలో మనం ఎలా బలపడాలి, సంఘంలో ఏ విధంగా మనం బాధ్యత కలిగి జీవించాలి అనే విషయాన్ని మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఈ యొక్క సంఘం అనేసరికి అనేక మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క సంఘంలో ఎలా ఉండాలి? నేను పాటలు పాడుతున్నాను కదా సంఘానికి వెళ్ళి, నేను వాక్యం చదువుతున్నాను కదా ప్రార్థనకు వెళ్ళి, లేదా నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని అనేక మంది అనుకుంటున్నారు. నువ్వు సంఘానికి వెళ్ళి లేదా మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే కానీ, వాక్యం చదివితే కానీ, లేదా పాటలు పాడితే కానీ నీ యొక్క బాధ్యత అనేది అక్కడితో అయిపోదు. కానీ యొక్క సంఘంలో ఎలా ఉండాలి, మనం ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు కేవలం క్రైస్తవులైన మనం మందిరానికి వెళ్ళి ఆదివారం రాగానే పాటలు పాడి ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యం విని మరలా ఇంటికి వచ్చి మరలా లోకానుసారంగా ఉంటున్నాం. కానీ ఇక్కడ విషయం ఆలోచన చేసినట్లయితే అసలు మనం సంఘంలో మన పాత్ర ఏంటి, మనం సంఘంలో ఎటువంటి విధంగా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అందరూ మీ యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. 42వ వచనం, 42వ వచనం, 41వ వచనం చదువుకుంటే ఇంకా మనకి అర్థమవుతుంది. 41 నుంచి చదువుకుందాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పొంది ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ ఆ విషయం కనబడుతుంది. ఆ విషయం ఏంటంటే మనకు తెలుసు, ఇక్కడ పేతురు గారు బోధించినప్పుడు అనేక మంది ఏం చేస్తారు, అయ్యా మేము రక్షణ పొందుటకు మేమేం చేయాలి అన్నప్పుడు పేతురు చెప్తాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి అని చెప్పగానే ఆయన ఒక మాటను అంగీకరించి, ఆయన ఒక వాక్యాన్ని అంగీకరించి ఏం చేస్తారు, ఆ దినమున సంఘంలో ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈరోజు మనం కూడా సంఘంలో చేర్చబడి ఉన్నాం, సంఘానికి వెళ్తున్నాం, సంఘంలో ఒక సభ్యులుగా ఉన్నాం కదా. ఈ యొక్క వాక్యాన్ని మనం ఇంకా కిందకి చదివినట్లయితే ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరి. ఇక్కడ ఎలా ఉందంట, ఎవరు వీరు అంటే ఎవరు, ఎవరైతే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారో వారంటే ఎలా ఉన్నారు, అపోస్తుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏ విధంగా ఉండాలి, మనం ఎలా ఉండాలి, మన సంఘంలో ఎటువంటి బాధ్యత కలిగి జీవించాలి ఆ యొక్క విషయం యొక్క వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఏంటంట, బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. మనం ఇందులో మొట్టమొదటిగా ఆలోచన చేసినట్లయితే మనం సహవాసం గురించి ఆలోచన చేయాలి. ఈ యొక్క సహవాసం అనేది ఏంటి, ఈ యొక్క సహవాసం అనేది సంఘంలోకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా సహవాసం అనేది కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు ఏముండాలి, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత అనేది మనలో ఉండాలి. ఈ యొక్క సహవాసం అనేది ఏంటంటే ఇచ్చు పుచ్చుకుంట. ఇచ్చి పుచ్చుకుంటే ఏం ఇచ్చి పుచ్చుకుంట, ప్రేమను లేదా వారి యొక్క అభిప్రాయాలను మరి ఏం చేయాలి, ఇచ్చి పుచ్చుకునేవారుగా ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నాం, సహవాసం కలిగి జీవిస్తున్నామా సంఘంలో? ఈరోజు సంఘానికి వెళ్తున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం, మనం సహవాసం కలిగి జీవించలేకపోతున్నాం. ఎందు నిమిత్తమై మనం సహవాసం కలిగి జీవించలేకపోతున్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించే వారంగా లేము. ఈరోజు ప్రతి ఒక్క మాటలో ప్రతి ఒక్క వాక్యంలో కూడా ఏం చేయమంటున్నాం, ప్రతి ఒక్కరూ కూడా సహవాసం కలిగి ఉండండి, ప్రేమ కలిగి జీవించండి. మీరు ప్రేమ కలిగి జీవించి ఒకరినొకరు పలకరించుకోండి, ఒకరొకరు ఆప్యాయంగా ఉండండి, ఒకరొకరు వారి యొక్క బాధల్లో ఓదార్పు వచ్చేవారుగా ఉండండి అని అనేక మంది చెప్తూ ఉన్నారు. ఈరోజు నేనే కాదు, ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్క సువార్తికుడు కూడా ఏం చెప్తున్నాడు, సహవాసం కలిగి ఉండండి. ఈరోజు మనం కూడా ఆ రోజు అపోస్తులు యందు వారు ఎలాగ ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు. వారు ఎట్టి విధంగా సహవాసం కలిగి ఉన్నారంటే ఎడతెగక సహవాసం కలిగి ఉన్నారు. ఈరోజు మనం అలా సహవాసం కలిగి ఉంటున్నామా? ఈరోజు అనేక మంది సంఘంలో ఎలా ఉంటున్నామంటే సహవాసం అనేది లేదు. ఈరోజు మనము కూడా ఈ యొక్క ఆన్లైన్లో ఒక సంఘంగా ఏర్పడి ఉన్నాం. ఈరోజు మనం కూడా ఒక సంఘంగా పిలువబడి ఉన్నాం. ఈరోజు మనం సంఘంలో ఎలా ఉండగలుగుతున్నాం, సహవాసం కలిగి ఉండగలుగుతున్నామా? ఈరోజు బయట అనేక మందిని చూసుకుంటే ఎలా ఉన్నారంటే వారి మధ్య సహవాసం అనేది లేదండి. వారి మధ్య సహవాసం అనేది లేదు. ఎప్పుడు చూసినా ఆవిడికి నాకు పడదండి, లేదా ఆయనకి నాకు పడదండి, ఆ పాస్టర్ గారికి నాకు పడదండి అని మనం ఉంటున్నాం, కానీ సహవాసం కలిగి అనేది ఉండట్లే. ఇప్పుడు మనం సహవాసం కలిగి ఉండాలి ఎలాగా, ప్రతి ఒక్క సహోదరి యందు ప్రతి ఒక్క సహోదరుని యందు మరీ ప్రాముఖ్యంగా దేవుని యందు సహవాసం కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. ఈరోజు మనం అలా ఉండగలుగుతున్నామా, అలా జీవించగలుగుతున్నామా అని మనమే ప్రశ్న వేసుకునే వారుగా ఉండాలి. ఒకవేళ అలా సహవాసం లేకుండా జీవించలేకపోతే ఎక్కడి నుంచి అయినా ఎలా ఉండాలి, సహవాసం కలిగి జీవించేవారుగా ఉండాలి. ఈరోజు అక్కడ అపోస్తులు ఎలా ఉన్నారు, అపోస్తుల బోధ యందును వారు ఎలా ఉన్నారు, సహవాసం యందు రొట్టు విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండేది. ఈరోజు మనము కూడా సహవాసమునందు ఎలా ఉండాలి, ఎడతెగక ఉండేవారుగా ఉండాలి.
మనం అలా ఉన్నామో లేదో మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఇంకా రెండవదిగా చూసుకున్నట్లయితే అదే వచనం తెలియజేస్తున్నారు ఏమి, వారు అపోస్తుల బోధ యందును నిలిచి ఉండదు. అంటే వారు ఏ యొక్క వాక్యం అయితే చెప్తున్నారో ఆ వాక్యానికి ఎలా ఉన్నారు, వాళ్ళు నిలిచి ఉన్నారు. ఆ యొక్క వాక్యానుసారంగా వారు నడుస్తున్నారు. ఆ వాక్యం ఏది చెప్తుందో ఇది తప్పని చెప్తే అది చేయడం మానేస్తున్నారు. ఒకవేళ ఇది మంచిదని చెప్తే అది చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, వాడు వాక్యానికి ఎంత లోబడి ఉన్నారో మనకు కనబడుతుంది. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే వాక్యానికి నిలిచిన వారై ఉండాలి, వాక్యం నుండి నిలిచి ఉండాలి. ఈరోజు అనేక మంది, మనమే కాదు అనేక మంది బయట ఎలా ఉన్నారు, వాక్యానికి నిలిచేవారుగా లేరు, వాక్యం ముందు నిలకడగా ఉండేవారు లేరు. ఈరోజు వాక్యం వింటున్నాం, ఈరోజు ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నాం, గంట అరగంట అంతే. మన యొక్క జీవితం ఎలా ఉంది, ఈ యొక్క గంట అరగంటలోనే ఈ యొక్క వాక్యం విని మనం మరలా లోకంలోకి వెళ్తున్నాం. ఈ యొక్క లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నామా, ఆ వాక్యానికి తగినట్టు మనం బ్రతుకుతున్నామా, ఆ వాక్యానికి ఏదైతే బోధిస్తున్నామో అది మనం చేస్తున్నామా, లేదు. ఎందుకంటే ఆదివారం రాగానే ఏదో ప్రార్థనకి వెళ్ళాలి కదా, దేవుని ఆరాధించాలి కదా అని పొద్దున్నే లేచి ఆ రోజు మనంత పరిశుద్ధుడు మనంత పవిత్రుడు ఇంకెవరూ లేనట్టు పొద్దున్నే లేచి తలక స్నానం చేసి ఒక తెల్ల ప్యాంటు తెల్ల చొక్క వేసి లేదా ఒక తెల్ల చీర కట్టి ఏం చేస్తున్నావు, ఒక బైబిల్ పట్టుకొని ఏం చేస్తావు, మందిరానికి వెళ్తున్నావు. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత ఒక గంట కానీ 2 గంటలు కానీ అక్కడ కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నాం. అక్కడ దేవుని యొక్క మాటలు విన్న తర్వాత మరలా లోకానికి వస్తున్నాం. ఈ యొక్క లోకానికి వచ్చిన తర్వాత ఆ వాక్యం అనేది మనలో ఉంటుందా, ఆ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఇదిగో ఈరోజు చక్కటి వాక్యం తెలియజేశారు, ఈరోజు దొంగతనం చేయొద్దని చెప్పారు, దొంగతనం చేయడం మానేయాలి. ఇదిగో ఈరోజు బూతులు మాట్లాడడం దేవుడికి ఇష్టం లేదు, మనం బూతులు మాట్లాడకూడదు అని దేవుడు ఒక వాక్యం సెలవిచ్చింది. అలా మనం ఉండగలుగుతున్నావా? లేదు. విగ్రహాలను చేయొద్దని చెప్పింది, విగ్రహాలకే పూజిస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, మనం దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యం ముందు మనం నిలిచి ఉన్నామా లేదా? లేము. కానీ ఇక్కడ వీరు ఎలాగున్నారో ఆ యొక్క 3000 మంది ఎలాగున్నారంటే వారు బోధ యందు నిలకడగా ఉన్నారు, వారు వాక్యం ముందు నిలకడగా జీవించారు, నిలిచి ఉన్నారు. ఈరోజు సంఘంలో ఉన్న మనమందరం కూడా ఎలా ఉండాలి, వాక్యానికి నిలిచిన వారమే ఉండాలి, వాక్యానికి నిలబడేవాలి. ఎప్పుడైతే మనం వాక్యానికి నిలబడతామో మనం ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి సమస్యనైనా, ఎటువంటి ఆపదనైనా మనం ఏం చేస్తాం, ఎదిరించే వాళ్ళ మనం ఉంటాం. ఈరోజు వాక్యానికి నిలబడతలే, వాక్యం మీద నిలకడగా జీవించట్లేదు, కానీ మనం ఏం చేయాలంటే ఇదిగో నాకు ఆశీర్వాదం కావాలి, ఇదిగో నాకు దేవుడు దీవిస్తే బాగుండు, దేవుడు ఇంకా నన్ను దీవించాలి, ఇంకా నన్ను అభివృద్ధి చెందాలి అని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ముందు మనం చేయవలసిన బాధ్యత ఏంటి, మనం సంఘంలో చేయవలసిన బాధ్యత ఏంటి, వాక్యమునందు నిలకడగా ఉండాలి, వాక్యమునందు నిలబడి ఉండాలి. రే సహోదరులారా, మనం వాక్యమునందు నిలిచి ఉన్నామా? ఒకవేళ వాక్యం నుండి నిలిచి లేకపోతే ఇక్కడ ఏం చేయమంటుంది, వాక్యం నుండి నిలిచి ఉండాలి. ఎప్పుడైతే వాక్యం నుండి నిలిచి ఉంటామో అప్పుడు మనలో ఎటువంటి పెద్ద ఆపదైనా, ఎటువంటి సమస్యనైనా మనం ఏం చేయగలుగుతాం. ఎటువంటి సాతాను ఎటువంటి ఆకర్షణలు ఇచ్చినా కానీ, ఎటువంటి పాపం చేయమని ప్రేరేపించినా కానీ ఈ యొక్క వాక్యంలో ఉన్నంతసేపు మనం ఏం చేయలేం, పాపం అనేది చేయలేం. ఈ యొక్క సంఘంలో ఉన్నప్పుడు మనం రెండో బాధ్యత ఏంటి, వాక్యం నుండి నిలిచి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానికి తగినట్లుగా మనం బ్రతకాలి. అలాగుంటేనే మనం ఎలాగుంటాం, క్రైస్తవులుగా నిలబడతాం, మన సంఘంలో మన యొక్క బాధ్యతను నిర్వర్తించగలం. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన. అదే వచనం తెలియజేస్తారు, వారు ప్రార్థన యందు కూడా ఎడతెగక ఉండిరి. ఈరోజు మనం ప్రార్థన గత 3 రోజులు బట్టి కూడా ప్రార్థన గురించి మనం చాలా అనేకమైన విషయాలు నేర్చుకుని ఉన్నాం. ప్రార్థన గురించి అనేకమైన వ్యక్తులను, అనేకమైన ప్రార్థనా పరులను మనం చూసాం, మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎలా ఉండాలంటే ప్రార్థన, ఈ యొక్క ప్రార్థన గురించి ప్రతిరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థన అనేది ఒక మనుష్యునికి దేవునికి మధ్య సంభాషణ. ఈ యొక్క ప్రార్థన అనేది ఒక మనుష్యుడు దేవునితో మాట్లాడుట, ఈ యొక్క ప్రార్థన అనేది దేవునితో సంభాషించుట. ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేయండి. మనం బాగుండాలన్నా, మన యొక్క పిల్లలు బాగుండాలన్నా, మన యొక్క కుటుంబం బాగుండాలన్నా మనలో ఏముండాలి,
ప్రార్థన అనేది ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితం బాగుండాలన్నా కూడా ఏముండాలి? ఒక ప్రార్థన అనేది కేవలం ప్రార్థన వల్లనే మనం ఏం చేయగలుగుతాం? ఈ యొక్క లోకాన్ని జయించగలుగుతాం, ఈ యొక్క శాతాన్ని ఎదిరించగలుగుతాం. ఈరోజు మనం ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? ఈరోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అనుదినము ఈ యొక్క గంటన్నర ప్రార్థన కాదు, ఈ యొక్క అనుదిన ప్రార్థన కాదు, మీ వ్యక్తిగతంగా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మీ వ్యక్తిగత కుటుంబం ద్వారా ఏముండాలి? ప్రార్థన అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం వ్యక్తిగత కుటుంబం ద్వారా ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఆత్మీయ జీవితం ఇంకా ముందుకు కొనసాగబడతాం. ఈ యొక్క వ్యక్తిగత జీవితంలోనే కాదు, సంఘంలో కూడా ఎలా ఉండాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన ఎందుకు ఎడతెగక జీవించేవారుగా ఉండాలి. ఈరోజు ఆదివారం లాగే ఒక వారం వస్తున్నాం, 4 వారాలు మానేస్తున్నాం. ఎందుకంటే ఒక వారం పని ఉండదు, ఆ వారం ఇంటికాడ ఖాళీగా ఉండదు. ఎందుకంటే ఎవరో వస్తారు, వాక్యం బోధిస్తారు, ఏదో ఒక గంటన్నర కూర్చొని వచ్చేయడం అని ఆలోచిస్తున్నాం. మరలా మిగిలిన వారాలు ఏమైంది అంటే, ఇదిగో ఒక 100 రూపాయలు ఎగస్ట్రా ఇస్తానన్నారు ఈరోజు కూలి పని, అందుకని వెళ్ళాను. లేదా ఒక 200 ఎగస్ట్రా ఇస్తానన్నారు, 200 ఎక్కువ ఇస్తానన్నారు, అందుకే వెళ్ళాం. అంటే ఇక్కడ మనం ఎలా ఉన్నాం? ప్రార్థన ఎడతెగక జీవించట్లే. ఈరోజు అనేక మంది క్రైస్తవులు, ఈరోజు అనేక మంది దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు, సంఘంలో చేర్చబడిన వారు ఎలా ఉన్నారంటే ప్రార్థన ఎందుకు ఎడతెగక లేరు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే, ఈ యొక్క సంఘంగా పిలువబడుతున్న మనం ఎలా ఉండాలి? ప్రార్థన ఎందుకు ఎడతెగక ఉండాలి. మన ప్రార్థన ఎందుకు ఎడతెగక జీవించేవారుగా ఉండాలి. ఈరోజు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైన విషయం. మనం అందరం జ్ఞాపకం ఉండించుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అనుదిన ప్రార్థనలో కాదు, వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? వ్యక్తిగతంలో కాదు, మన యొక్క సంఘంలో మనం ప్రార్థన చేయగలిగేవారుగా ఉన్నామా? ఆ యొక్క ప్రార్థన అనేది ఎడతెగక ఉండాలి. ఈరోజు ప్రార్థన అనేది ఎడతెగక చేసేవారు తక్కువ ఉన్నారు. ఈరోజు ప్రార్థన అనేది అనుదినము చేసేవారు తక్కువ మంది ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం జీవించకూడదు. దేవుని యొక్క వాక్యానికి మనం విరుద్ధంగా బ్రతకకూడదు. కాబట్టి మనమందరం ఎలా ఉండాలి? ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. అది సంఘంలో మన యొక్క బాధ్యత. మనం సంఘంలో ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళ మనం అందరం ఉండాలి. ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఆన్లైన్ పేరులో అందరూ ప్రార్థన చేస్తున్నాం. ఇందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనలో ప్రార్థన రాదు అని చెప్పేవారు ఎవరు లేరు. ఈ యొక్క సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఎంత ఈ యొక్క సంఘానికి ఎంత ఆశీర్వాదకరం. ఈరోజు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లోనే కాదు, మన యొక్క సంఘంలో మనం ఏ సంఘానికి అయితే వెళ్తున్నామో ఆ యొక్క సంఘంలో ఏముండాలి? ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ఆ యొక్క సంఘంలో ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. శుక్రవారం ప్రార్థన పెడితే మానకూడదు, ఆదివారం ఆరాధనకు మానకూడదు. అంతేకాదు ఎప్పుడైనా స్త్రీల కూడిక కానీ, ఎప్పుడైనా యవనస్తుల మీటింగ్లు కానీ, ఇవి ఏం పెట్టినా మనం ఏం చేయకూడదు? మానకూడదు. మానేవారుగా మనం ఉండకూడదు. ఒకవేళ ఆ రోజు ప్రార్థన అనేది మానివేశామా, మనం ఏం చేస్తాం? ఆ యొక్క శిక్షకు ఏమైతే మనం చేసామో ఆ యొక్క పనికి మనం శిక్ష అనేది అనుభవించే వరకు ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఎలా ఉండాలి? ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఇంకా 4వ విషయం మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ఎలా ఉన్నారంట? ఏక మనస్కులై ఉన్నారంట. ఏక మనసు కలిగి ఉన్నారంట. ఏక మనసు అంటే ఏంటి? అందరూ ఒకే మనసు కలిగి ఉన్నారంట. ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నామా? మనం ఏక మనసు కలిగి జీవించగలుగుతున్నామా? నేను ఈ యొక్క మాట చదివినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఒకరినే అనుకున్నాను, ఇదిగో ఈ యొక్క అనుదిన ప్రార్థన కార్యక్రమం అనేది పెట్టాలి, ఈ యొక్క ప్రార్థనలో అనేక మందిని రక్షించాలి, దేవుళ్ళ బలపడాలి అని నేను మాత్రమే అనుకున్నా. కానీ మీరందరూ నాకు సహకరిస్తూ నేను చెప్పిన మాటకు లోబడి నా యొక్క మనసు కలిగి మీరందరూ కూడా ఏం చేశారు? ఇదిగో పెట్టండి అయ్యా, నేను మిమ్మల్ని వెనకారుండి మేము ముందుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అని మీరందరూ నన్ను ఏం చేశారు? ప్రోత్సహించారు. అంతేకాకుండా ఏ యొక్క మాట అయితే చెప్పారో ఆ యొక్క మాటకు మీరు లోబడి ఉన్నారు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే మన సంఘంలో ఏక మనసు కలిగి ఉండాలి.
ఈరోజు సంఘంలో అనేక మందికి అనేకమైన ఆలోచనలు ఉంటాయి. అనేక విధాలుగా ఆలోచిస్తారు. నేను గొప్పగా ఉండాలి, నేనే పేరు పొందాలి, నేనే ఎక్కువగా ఉండాలి, లేదా నేనే దేవుని యొక్క పని ఎక్కువ చేయాలి అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కాదు, నేను కాదు, నాకు సహోదరు ఏమంటుంది, నాకు సహోదరుడు ఏమంటున్నాడు, ఆ యొక్క ఆలోచన ఏంటి, ఆ యొక్క విధానం ఏంటి, వారు చెప్పింది మంచిదా కాదా అని మనం ఏం చేయాలి, ఆలోచించాలి. వారి యొక్క మనసును మనం అర్థం చేసుకోవాలి. వారి యొక్క మాటను మనం అర్థం చేసుకొని వారి యొక్క మనసు ఏదైతే ఉందో అలాగే మన యొక్క మనసు కూడా ఎలా ఉండాలి, ఏక మనసుకులా ఉండాలి. వారిద్దరు ఎలాగైతే ఎప్పుడైతే మనం అందరం ఏక మనసుకులై ఉంటామో, ఎప్పుడైతే మనం అందరం ఒకే ఆలోచన మీద ఉంటామో, ఎప్పుడైతే మనం ఒకే విధానంలో నడుస్తామో అప్పుడు సంఘం అనేది ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. సంఘం అనేది ఏమవుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అంతేకాని ఇప్పుడు పడవలు వెళ్ళేవాడు చూడండి, ఇప్పుడు పడవ ఎక్కినాడు అటే పక్కాలు ఇటే పక్కాలు, అంటే ఆ పడవ మీద ఒక కాలు ఈ పడవ మీద ఒక కాలు వేసాడంటే ఎలా ఉంటుంది, మధ్యలో పడిపోతాడు. అలాగే మనం అలా ఉండకూడదు. వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు, వాళ్ళ విధానం వేరు, మన విధానం వేరు అనే విధంగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఆ సహోదరుడు ఏం చెప్తున్నాడు అది మంచిదా కాదా, ఒకవేళ మంచిది కాకపోతే అయ్యా మీరు చెప్పింది తప్పు, మీరు చెప్పింది మంచిది కాదు అని నీవు ఏ యొక్క సలహాలతో ఆలోచించో ఆ యొక్క సలహాని వారికి తెలియజేసి ఇది మంచిది అనిపిస్తే మనం చేద్దామయ్యా అని మనం ఎలా ఉండాలి, ఏక మనసుకు కలిగి ఉండాలి. ఈరోజు అలా ఉన్నామంటే మన యొక్క సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది, మన యొక్క సంఘం అనేది ఆశీర్వదింపబడుతూ ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే అదే 46వ వచనంలో మనం ఇంకా కింద చదువుకున్నట్లయితే ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఎలా ఉన్నారంట, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారంట. ఈరోజు మనం దేవుని స్తుతించేవారుగా ఉంటున్నామా? ఈరోజు మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఈరోజు మనమందరం దేవుని స్తుతిస్తున్నాం, కానీ అది ఆత్మతో స్తుతిస్తున్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి. మనం చదువుతూ ఉంటాం, దేవుని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలంట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఈరోజు మనం కూడా దేవుణ్ణి ఆరాధించే ముందు మన యొక్క ఆత్మ ఎలా ఉంది, మన యొక్క ఆత్మ పవిత్రంగా ఉందా లేదంటే అపవిత్రంగా ఉందా, మనం పరిశుద్ధులుగా ఉన్నామా అపవిత్రులుగా ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని స్తుతించేవారుగా ఉంటామో, ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సంఘంలో ఎలా ఉండాలో అనేక మందికి తెలియట్లే. ఈ రోజు సంఘంలో ఎలా ఉండాలో అనేక మంది తెలుసుకుంటున్నారు, కానీ ఆ యొక్క విధానంలో ఉండట్లే. కానీ మనం అలా ఉండకూడదు. మన యొక్క ప్రార్థనా కార్యక్రమం విధానం అనేది మనం అందరూ అలా ఉండకూడదు. ఆ యొక్క విధానంలో మనం నడవకూడదు, ఆ యొక్క విధానంలో మనం జీవించకూడదు. మనం ఎలా ఉండాలి, సంఘంలో మన యొక్క బాధ్యత ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆ యొక్క విషయంలో మనం అనేకమైన విషయాలు ఇప్పటిదాకా 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ యొక్క 5 విషయాల్లో మనం ఎలా ఉన్నాం, వెనకబడి ఉన్నామా? ఈ యొక్క 5 విషయాల్లో ఇంకా వెనకబడి ఇంకా ఆలోచిస్తున్నామా? కాదు. మనం ఎలా ఉండాలంటే వెనకబడి ఉన్న విషయాల్లో ముందుండేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం వెనకబడి ఉన్న విషయాల్లో ముందు ఉండేవారుగా ఉంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆ యొక్క గమ్యాన్ని అనేది మనం చేరుకోగలుగుతాం. మన యొక్క గమ్యం దేని గురించి, మన యొక్క ఆత్మీయ జీవితం దేని గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు సంఘంలో చేర్చబడుతున్న అనేక మంది కూడా సంఘంలో ఎలా జీవించాలో తెలియట్లేదు. కాబట్టి మన యొక్క విషయాలను మనం గ్రహించుకోగలుగుతున్నాం, ఈ యొక్క విషయాలను మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి, ప్రార్థన యందు, బోధ యందు, వాక్యమునందు, సహవాసమునందు ఎడతెగక ఉండాలి. అంతేకాదు మనమందరం ఏక మనసుకులై ఉండాలి. అంతేకాదు దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. ఈరోజు దేవుని స్తుతించేవారుగా అంటే వెళ్ళి దేవుణ్ణి ఒక పాట పాడి చప్పట్లు కొట్టి గంతులు వేసి నేను దేవుని స్తుతించాను, గట్టిగా కేకలు వేసి నేను దేవుని స్తుతించాను అని మనం చెప్తున్నాం. కానీ దేవుని స్తుతించడం అంటే అది కాదు. మన యొక్క ఆత్మ అనేది పరిశుద్ధంగా ఉండాలి, మన యొక్క హృదయం అనేది పవిత్రంగా ఉండాలి, మన యొక్క శరీరం అనేది పరిశుద్ధంగా ఉండేవారుగా ఉండాలి. అప్పుడే మనం ఎలా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉంటాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం, దేవుని స్తుతించేవారుగా ఉన్నామా, దేవుణ్ణి స్తుతించలేని వారుగా ఉన్నామా? ఈరోజు అనేక మంది పెదవులతో స్తుతిస్తున్నారు, పెదవులతో గణపరుస్తున్నారు, కానీ వారి యొక్క హృదయంలో ఎలా ఉన్నాయంటే కఠినంగా ఉన్నాయి, వారి హృదయంలో దేవునికి దూరంగా ఉన్నాయి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈరోజు మన హృదయంలో కూడా అలాగే ఉన్నాయేమో.
దేవుణ్ణి మనం పెదాలతో స్తుతించేవారుగా ఉన్నామేమో కాదు, మనం హృదయంతో మనకు ఆత్మతో స్తుతించేవారుగా మనం ఉండాలి. ఇంకా మరొక విషయం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 2:47 చూసుకున్నాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను. ఎలాగంట? నిష్కపటమైన హృదయము. ఈ నిష్కపటమైన హృదయం అంటే ఏంటి? ఈ యొక్క నిష్కపటమైన హృదయం అంటే ఏంటి? ఈ యొక్క నిష్కపటమైన హృదయం అంటే ఎటువంటి కలహము లేనిది. నిష్కపటమైన హృదయం అంటే ఏదో కాదు, మనకు హృదయం ఎలా ఉండాలంటే నిర్దోషంగా ఉండాలి. ఎటువంటి కుతంత్రాలు ఉండకూడదు, ఎటువంటి కలహాలు ఉండకూడదు, ఎటువంటి పగల ఉండకూడదు. ఈ యొక్క హృదయం ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. ఈ యొక్క హృదయం ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. కపటాలు వద్దు. చాలా మంది అనేక మందిని చూడగానే ఏమొస్తుంది? వారి మధ్య కలహాలు ఉండొచ్చు. వారి మధ్య చాలా మంది ఏమనుకుంటారు? హృదయంలో అనేక మంది తిట్టుకుంటూ ఉంటారు. తాను మనసులో తాను, ఇదిగో ఇవిడేటి ఇలా ఉంది, ఏంటి ఈవిడ మొన్నే కదా నాతో గొడవాడింది, ఇదేంటి నా పక్కనకి వచ్చి కూర్చోండి, ఈవిడ చీర బాగా కట్టింది, ఈ చీర నాకుంటే బాగుండవే అని అనేక మంది ఏం చేస్తాం? మన మనసులో మనం అనుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి. నిష్కపటంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎలా ఉంటుంది? మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటాం. ఈరోజు నిష్కపటం అనగానే ఏదో ఆలోచిస్తున్నాం, కానీ నిష్కపటం అనగా ఏంటో తెలుసా? మచ్చ లేకుండా జీవించడం. మన హృదయంలో ఏమి ఉండకూడదు? మచ్చ అనేది ఉండకూడదు. మన హృదయంలో ఏమి ఉండకూడదు? పాపం అనేది ఉండకూడదు. మన హృదయంలో ఏమి ఉండకూడదు? కలహాలు అనేవి ఉండకూడదు, కపటాలు అనేవి ఉండకూడదు, కపట భేదాలు అనేవి మన హృదయంలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే నిష్కపటమై ఉండాలి, అలా జీవించేవారుగా ఉండాలి. ఇంకా ఏ రోజులో చూసుకున్నట్లయితే అదే 47 చదువుకుందాం. వారు నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎలాగంట? నూతన ఆత్మలను సంఘంలో ఏం చేస్తున్నారు? చేర్చేవారుగా ఉన్నారంట. ఈరోజు సంఘంలో మనం కూడా ఒక బాధ్యత కలిగి జీవించాలి. ఏటా బాధ్యత అంటే మనం కూడా అనేక మందిని రక్షించేవారుగా ఉండాలి. ఈరోజు అనేక మందిని రక్షించేవారుగా మనం ఉన్నామా? అనేక మందిని దేవుళ్ళకు నడిపించేవారుగా మనం ఉన్నామా అని ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నాం, దేవునికి నచ్చినట్టు జీవిస్తున్నామా? దేవుడు ఏ యొక్క విషయాలైతే మనం చెప్తున్నాడో, ఏ యొక్క విషయాలైతే నా ద్వారా మీతో మాట్లాడుతున్నారో ఆ యొక్క విషయాల్లో మనం పాల్గొంటున్నామా అనే ఒకసారి ఆలోచన చేయండి. రే సహోదరులారా, ఈరోజు మనం సంఘంలో ఎలా జీవిస్తున్నాం? ఈరోజు సంఘంలో చేర్చబడడం అంటే సంఘంలో ఎలా ఉండాలంటే ప్రార్థన చేసి పాటలు పాడి దేవుని స్తుతించడం కాదు. ఎలా ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి, బోధ యందు నిలిచి ఉండాలి. తర్వాత మూడోది ప్రార్థన కలిగి జీవించాలి, ఎడతెగ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నాలుగోది ఏక మనసుకులై ఉండాలి. ఐదోది దేవుని స్తుతించేవారుగా ఉండవలేదు. ఆరోది నిష్కపటమైన హృదయంగా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఏడోది ఏం చేయాలి? అనేక మందిని రక్షించాలి. అనేకమైన కొత్త ఆత్మలను, నూతన ఆత్మలను రక్షించేవారుగా ఉండాలి. నూతన ఆత్మలను సంఘంలో చేర్చేవారుగా మనం ఉండాలి. రే సహోదరులారా, ఈరోజు సంఘంలో మనం ఎలా ఉంటున్నాం? మనం ఏ విధంగా ఉండాలి? ఒకవేళ మనం ఇంకను ఒక సంఘంలో మన యొక్క బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. ఈ యొక్క విషయాలన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఎప్పుడైతే ఈ యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మన యొక్క సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. మన యొక్క ఆత్మీయ జీవితం అనేది బలపడుతూ ఉంటుంది. మన యొక్క సహోదరుల మధ్య ప్రేమ కావచ్చు, సహోదరుల మధ్య ఐక్యత కావచ్చు, ఇవన్నీ ఏమవుతుంది? ఇంకను గట్టిగా, ఇంకా ఏమవుతుంది? బలంగా అవుతుంది. సహోదరులారా, ఈరోజు సంఘంలో మనం ఎలా ఉన్నాం? మనం ఒకవేళ పాత స్థితిలో ఉన్నామేమో, పాత జీవితంలో ఉన్నామేమో, అది కాదు. సంఘంలో ఎలా ఉండాలి? ఒక బాధ్యత అనేది కలిగి ఉండాలి. ఒక సంఘంలో ఎలా ఉండాలి? మన యొక్క జీవిత విధానం అనేది దేవునికి నచ్చిన విధంగా మనం ఉండాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా సంఘంలో మన యొక్క బాధ్యతను నిర్వర్తించాలని, అంతేకాకుండా మనం అనేక మందిని రక్షించేవారుగా ఉండాలని నేను ప్రభుపేట కోరుచున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్యానుసారంగా ఒకసారి ఉన్నామో లేదో మనమే ప్రశ్నించుకొని, ఒకవేళ అలాగ లేకపోతే ఎక్కడి నుంచి అయినా దేవుని యొక్క సంఘంలో మనం ఎలా ఉండాలి, దేవుని యొక్క సంఘంలో మనం ఎలా జీవించాలి,
అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కనుక ఆ వాక్యానుసారంగా జీవించే వాళ్ళ ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.